ఎలా తగ్గించుకోవాలో ప్రక్రియ ఒక అద్భుతమైన చర్చ్ ఉంది. సాల్వేషన్ ఆర్మీ అనండి. సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు విలియం బూత్ గారు. గొప్ప సేవకులు, ప్రపంచ దేశాల్లో అద్భుతంగా సేవ చేస్తున్న దినాల్లో ఆయన దగ్గర 100 మంది తర్ఫీదు అయ్యేవాళ్ళు. వాళ్ళని తర్ఫీదు చేసి యూరోప్ ఖండానికి, అమెరికాకు, అనేక ప్రాంతాలకు సేవకులు పంపించేవాడు. ఆ దినాల్లో ఒక యవనస్తుడు, అతని పేరు ఫ్రెడరిక్ అనండి ఒకసారి, ఇంకోసారి ఫ్రెడరిక్ బూత్ టక్కర్. ఇతడు బలమైన సామాజిక కుటుంబంలో పెరిగినవాడు. వాళ్ళ నాన్నగారు పేరుగాంచిన లాయర్. ఇక తండ్రి లాయర్ అయితే కొడుకు ఏమవుతాడు? అబ్బా మీ చుట్టమయ్యా, అంత కరెక్ట్గా చెప్తున్నారు. లాయర్ అయ్యాడు, అద్భుతమైన పేరుగాంచిన లాయర్ అయ్యాడు. తండ్రి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో కొడుకు కూడా ఇంచుమించు అలా ఎగబాగుతున్న దినాల్లో ఎందుకో ఆయనకి సేవ చేయాలనిపించింది. ఎక్కడ తర్ఫీదు అవ్వాలి? ఆ రోజుల్లో విలియం బూత్ గారు బలంగా వాడబడుతున్నారు. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీతో కలిసి మీ దగ్గర సేవ చేస్తా, నన్ను సేవలో వాడుకోండి అయ్యా, నాకు తర్ఫీదు ఇవ్వండి అయ్యా అని అంటే, వెంటనే విలియం బూత్ గారు చూసి, బాబు ఏం చదువుకున్నావు? లా చదివానండి. ఏం చేస్తున్నావు? లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మీ నాన్న ఏం చేస్తాడు? మీకు తెలుసు కదండి, మన పట్టణంలో పేరుగాంచిన న్యాయవాది, చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినవాడు. మంచి సంపన్న స్థితిలో ఉన్నట్టున్నావు. అవునండి, దేవుని దయ వల్ల మా అమ్మ నాన్న దేవుడు బాగా ఆశీర్వదించాడు, మంచి సంపన్న స్థితిలోనే ఉన్నాం. వెంటనే విలియం బూత్ గారు, నేను సేవలో వాడుకోవాలంటే ఇక్కడ బైబిల్ ట్రైనింగ్కి ఒక 200 మంది వచ్చారు ట్రైనింగ్ అవ్వటానికి. ఈ ట్రైనింగ్ ఇవ్వటానికి వచ్చిన విద్యార్థులు ఉన్నారే, వాళ్ళ షూ విడిచిపోయారు. కొన్ని సంవత్సరాల పాటు నేను నీకు చెప్పేదాకా రోజు ఆ 200 మంది స్టూడెంట్స్ యొక్క షూ రోజు పాలిష్ చేస్తూ ఉండు. ఆ తర్వాత దేవుడు ప్రేరేపిస్తే నేను సేవలో తీసుకుంటా అన్నాడంట. ఏం చేయమన్నాడు? కొంచెం పెద్దగా చెప్పండి అయ్యా, అర్థం కాల. ఎంతమంది? మనోడు మనసులో అనుకున్నాడంట, మా ఇంట్లో నా షూనే నేను పాలిష్ చేసుకోను, మా పనులు పాలిష్ చేస్తారు. ఏంటి 200 మంది షూ నేను పాలిష్ చేయటవా? 200 మంది షూ నేను పాలిష్ చేయటవా? నేనేంటి? నా స్టేటస్ ఏంటి? నేను పెరిగిన కుటుంబం ఏంటి? బ్రతుకు తెరువు లేక నేను బైబిల్ పట్టుకున్నవాడినా కాదే. ఒక దర్శన ప్రకారం నేను సేవకు వచ్చినవాడినే. నన్ను 200 మంది షూ పాలిష్ చేయమంటారా అని మనసులో వేదన పడి, నేను అనవసరంగా ఈయన దగ్గరికి వచ్చాను, అందరూ ఈయన దగ్గర ట్రైనింగ్ అవ్వమన్నారు అని మానసికంగా వేదన పడుతూ ఆ రాత్రి పండుకున్నాడట. నిద్రపోతున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం. 12 మంది అపోస్తులు కుర్చీల మీద కూర్చొని ఉంటే, యేసు ప్రభువారు నడుమునకు తువాలు కట్టుకొని పాత్ర తీసుకొని, ఆ పాత్రలో నీళ్లు పళ్ళెం తీసుకొని ఈ 12 మంది శిష్యుల దగ్గరకు వచ్చి వాళ్ళు కాళ్ళు కడుగుతున్న దృశ్యాన్ని ఆ రాత్రి దర్శనంలో చూపించాడట. దేవుడు అంటాడట, సేవకుడా, ఆఫ్టర్ ఆల్ నువ్వు షూ తుడవటానికే, ఆఫ్టర్ ఆల్ షూ పాలిష్ చేయటానికే నువ్వు నామూషిగా ఎంచుకున్నవే, నేను షూ పాలిష్ చేయటమే కాదు, షూ పాలిష్ చేయటం కాదు, 12 మంది అపోస్తుల కాళ్ళు గడగటానికి నేను సిద్ధపడ్డా. నా సేవలో నేను వాడుకోవాలంటే ఆ తగ్గింపుకు నువ్వు రావాలి. ఓ బలమైన పనిముట్టుగా నిన్ను నిలవబెట్టుకోవాలంటే ఆ దీనత్వానికి వస్తేనే బలవంతుని చేతిలో బాణంగా నిన్ను వాడుకుంటాను అని దర్శనంలో మాట్లాడాడట. తుల్లిపడి లేచాడు. ఆ తెల్లారి వరకు ఏడ్చి విలియం బూత్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా తప్పకుండా 200 మంది షూ నేనే పాలిష్ చేస్తానయ్యా, ఇంకా మీరు అడిగితే వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతానయ్యా అన్నాడట. 2 సంవత్సరాల పాటు ఆ విద్యార్థుల షూ పాలిష్ చేస్తూ లాయర్ ఒక సాధారణమైన వ్యక్తిగా అక్కడ పరిచర్య చేశాడట. 2 సంవత్సరాల తర్వాత టక్కర్ గారిని అభిషేకించి విలియం బూత్ గారి కూతురిని తనకిచ్చి వివాహం చేసి భారతదేశానికి సేవ నిమిత్తం పంపించారట. విన్నారా ఈ మాట? ఫ్రెడరిక్ బూత్ టక్కర్ సాల్వేషన్ ఆర్మీ తరపున మొట్టమొదట సేవ చేయటానికి అడుగుపెట్టిన సేవకుడు. ఆయన అడుగుపెట్టి
భారతదేశం అంతా తిరుగుతూ ఈ ఒక్క దైవజనుడు 5,000 సంఘాలు స్థాపించాడట. 5,000 సంఘాలు. ఎన్ని ఒక్క వ్యక్తి 5,000 సంఘాలు స్థాపించాడు. అయ్యా, ఎలా నువ్వు స్థాపించగలిగావు? పరిచర్యకు వచ్చిన తర్వాత దీనత్వం నేర్చుకున్నానయ్యా, నా గొప్పతనాన్ని ప్రక్కన పెట్టానయ్యా, నా దర్పాన్ని ప్రక్కన పెట్టానయ్యా, నా హోదా ఏంటో మర్చిపోయానయ్యా, నా చదువు మర్చిపోయానయ్యా, ఒక సాధారణమైన వ్యక్తిగా నేల మట్టుకు తగ్గించుకొని పరిచర్య చేశానయ్యా. మీకు తెలుసా, అన్ని నామముల కంటే ఈ భూలోకంలో, నా వైపు చూడండి, అన్ని నామముల కంటే మహోన్నతమైన నామం ఏది? మరోసారి, మహోన్నతమైన నామం ఏది? అన్ని నామాల కంటే మహోన్నతమైన నామం యేసుక్రీస్తు నామం అవటానికి కారణం ఏంటో తెలుసా? ఈ సృష్టిలో అందరికంటే బహుగా తగ్గించుకొని దీనత్వాన్ని చూపిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని అన్ని నామముల కంటే మహోన్నతమైన నామంగా దేవుడు ఆయన ఆశీర్వదించడం ప్రారంభించాడు. సంఘమా, సంఘం ఈ మనస్సును ధరించిందై ఉండాలి. పౌలు వారి ప్రత్యక్షత ఏంటో తెలుసా? పౌలు వారి ప్రత్యక్షత ఏంటో తెలుసా? పౌలు వారి ప్రత్యక్షత ఏంటో తెలుసా? నంబర్ 1, క్రైస్ట్ ఈజ్ మై మోడల్. నంబర్ 2, నంబర్ 1, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. నంబర్ 2, క్రైస్ట్ ఈజ్ మై మోడల్. క్రీస్తే నాకు మాదిరి. అనండి ఒకసారి, ఇంకోసారి. క్రీస్తే నాకు అంటే ఎవరిలాగా బ్రతకటానికి మనం ఇష్టపడాలి? యేసయ్య నేల మట్టుకు తగ్గించుకున్నాడు కదా. ప్రతి క్షణం, దేవా నీకులాగా నేల మట్టుకు తగ్గించుకునే ప్రత్యక్షత నాకు దయచేయని ఆ దీనత్వాన్ని కోరుకుందుంగాక. 3వది, పౌలు క్రైస్ట్ ఈజ్ మై గోల్. 4వది, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఇది పౌలు గారు ఆ ఒక్కడు సంఘంలో బ్రతికినటువంటి విధానం. 3వది ఏంటంటే క్రైస్ట్ ఈజ్ మై గోల్, అంటే యేసుక్రీస్తునే గురిగా కలిగి బ్రతికాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3:14 నాతో కలిసి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒకసారి నా వైపు చూడండి. పౌలు గురి ఎవరు? క్రీస్తే. క్రీస్తు ద్వారా కలిగే బహుమానమే పౌలు యొక్క గురి. ఈ గురి నిమిత్తం తాను ఏం చేశాడో తెలుసా? ఏవేవి నా అతిశయ కారణాలుగా ఉన్నాయో వాటన్నిటినీ నేను పెంటగా ఎంచుకున్నా. మాట్లాడుతూ అంటాడు, 8వ దినాన సున్నతి చేయబడ్డా. నేను బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడిని, పరిసయ్య తెగకు చెందినటువంటి వాడిని, నిష్టగలిగిన యోధా మతాన్ని నేను అనుసరించా. ధర్మశాస్త్ర విషయంలో నేను అనింజుణ్ణి. నా తండ్రి గొప్ప వ్యాపారవేత్త. ఇక్కడ ఒక మాట అంటాడు, ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నా అంటాడు. తమ్ముళ్ళు, యేసయ్య గురిగా కలిగి బ్రతకటం అంటే ఏంటో తెలుసా? లోకంలో నిన్ను ఆకర్షించేవి కొన్ని ఉంటాయి. నీ సమర్పణ ఎట్లుండాలో తెలుసా? నిన్ను ఆకర్షించే ప్రతి పాపాన్ని పెంటతో సమానంగా ఎంచుకునేవాడిగా ఉండాలి. ప్రభా, ఈ మోహపు చూపు నేను మానలేకపోతున్నాను. జీవితాంతం ఈ ప్రార్థన కాదు, ఆ మోహపు చూపు నీకు పెంటగా ఉండాలి. అసలు పెంటని ఎవడైనా కనీసం అటువైపు చూడటానికి ఇష్టపడతాడా? చెప్పే అన్న, ఇది మీరు చెప్పొద్దన్నా, ఇది వినటానికి ఇబ్బందిగా ఉందన్నా అని అనుకుంటారా లేదా? అది మనకు ఎలా ఉండాలంటే, దేవునికి ఆయాస్కరమైన ప్రతి అపవిత్రత, నీలో కాముకత్వాన్ని రేపే ప్రతి కోరిక, ఆశా ఇచ్చలు రేపే ప్రతి లౌకికమైన ఇచ్చ, ఇంకెప్పుడు జీవితకాలం ఈ సిగరెట్ మానలేకపోతున్నాను ప్రభా, ఈ సిగరెట్ అది నీకు పెంటలాగా కనపడాలి. ఈ డ్రింకింగ్ అది నీకు పెంటలాగా కనపడాలి. దేవునికి అయిష్టమైన ప్రతి అపవిత్రత అది పెంటలాగా కనపడాలి. పౌలు గారు ఏమంటాడు తెలుసా? విశ్వాస సంబంధమైన ఈ యాగములో నేను పానార్పణంగా పోయబడ్డాను అంటాడు. ఏం పానార్పణంగా పోయబడ్డాడు తెలుసా? ఆయనది శరీరమే కదా. ఆయన శరీరానికి కోరికలు ఉంటాయా ఉండవా? ఆ కోరికలన్నిటినీ చంపేసుకున్నాడు, తన ఆశలన్నిటినీ చంపేసుకున్నాడు.
ఆయన ఎంత చంపుకున్నాడో మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక్క పౌలు 2 ఖండాలలో అడుగుపెట్టి దేవుని వాక్యం ప్రకటించాడు. ఎన్ని ఖండాలు? కొంచెం పెద్దగానండి. ఈయన వాక్యం విని రాజులే మారారా, మంత్రులే మారారా, అధిపతులే మారారా, అధికారులే మారారా వివరించడానికి మాటలు చాలు. సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు 2 ఖండాలలో లక్షల కొలది ప్రజలు మారారు. మరి రాజులు మారినప్పుడు ఆయన కానుకిచ్చి ఉంటారా ఉండరా? ఆయనకు అర్పణలు ఇచ్చి ఉంటారా ఉండరా? ఆయన కానుకొచ్చి ఉంటుందా ఉండదా? మరి 2 ఖండాల్లో దేవుని వాక్యం ప్రకటించిన ఆయనకి ఎంత విస్తారమైన కానుకొచ్చి ఉంటుందో. మరి ఇంత కానుకొస్తే పౌలు రోమాపట్నంలో 5 అంతస్తుల భవంతి కట్టుకున్నాడు, 7 అంతస్తుల భవంతి కట్టుకున్నాడు అని బైబిల్లో చూడం. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? పౌలు అద్దె ఇంట కాపురం ఉండి సేవ చేశాడట. ఏమయ్యా పౌలా, 100 గజాల స్థలం కొనుక్కోవడానికి డబ్బులు నీకు రాలేదా? 100 గజాలు లేవు సార్, 100 ఎకరాలు కొనడానికి కావలసిన డబ్బు కూడా నాకు వచ్చింది. మరి ఏం చేసావయ్యా పిచ్చి మహారాజా? ఏం చేసేదేముంది? విశ్వాస సంబంధమైన ఈ సేవలో దేవుడు నాకు ఇచ్చిన ప్రతిదాన్ని పానార్పణంగా నేను పోసుకుంటూ వెళ్ళిపోయా. బిడ్డలారా, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, కానీ ఒకటి, మీరు వెళ్ళే సంఘాలలో మీరిచ్చిన దశంభాగం సేవకులు ఏం చేస్తున్నారు? మీరిచ్చిన కానుకలు సేవకులు ఏం చేస్తున్నారు? పిల్లలకు సరిపడా ఆస్తిని సంపాదించి పెడుతున్నారా? ఆత్మల కొరకు ఖర్చు పెడుతున్నారా? ఆ ప్రత్యక్షత ప్రతి సంఘ బిడ్డకి ఉండాలి. అగైన్ చెప్తున్నాను, వాళ్ళ సామ్రాజ్యాలు విస్తరించుకుంటున్నారా? దేవుని సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా? వాళ్ళ పిల్లలు ప్రఖ్యాతిగాంచిన వారిగా ఎదిగేటట్లుగా కుటుంబాన్ని కట్టుకుంటున్నారా? దేవుని రాజ్యాన్ని కడుతున్నారా? ఈ ప్రత్యక్షత సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కలిగి ఉండాలి. ఓ యవన అమ్మాయి, అదే మదర్ తెరీసా, దేవుని సేవ చేయటానికి వచ్చింది. భారతదేశం అంతా తిరిగింది. ఒక భారతదేశమే కర్మ, ప్రపంచ దేశాలన్నీ తిరిగాయి. ఆ తల్లి ప్రపంచ దేశాలంతా తిరిగి అద్భుతమైన సేవ చేసింది. ఒకానొక సందర్భంలో పోప్ జాన్ పాల్ II పోప్ గారు కలకత్తా ప్రాంతానికి వచ్చి మదర్ తెరీసా చేస్తున్న అద్భుతమైన సేవలను చూసి ముగ్ధుడైపోయి ఆ తల్లికి తాను వాడుతున్న రోల్స్ రాయల్ కారు గిఫ్ట్గా ఇచ్చాడట. ఆ తల్లి ఆ కారు తీసుకొని ముంబై వీధుల్లో కారులో షికారు అనండి, ఒకసారి ఇంకోసారి అనండి, పర్వాలేదు. కారులో షికారు అని చెప్పి కలకత్తా ముంబై అటు ఇటు కారులో షికారు చేయలేదట. ఆయన కారు ఇచ్చి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తెల్లారే 3 కోట్ల రూపాయలకు అమ్మేసిందట కారు. ఆ 3 కోట్ల రూపాయలు అనాథాశ్రమానికి పంచిపెట్టిందట. చప్పట్లు కొట్టారు కదా. మీకున్న 1 ఎకరం పొలం అమ్మితే 2 కోట్లు వచ్చాయి. ఆ 2 కోట్లు చర్చికి ఇవ్వచ్చుగా. అరే ఇప్పుడు కొట్టాలి సార్ చప్పట్లో. దేవుని మందిరాలు కట్టించవచ్చుగా, అనాథాశ్రమాలకు దానం చేయవచ్చుగా, దేవుని వాక్యం అందని చోట సువార్త కోటాలు ఏర్పాటు చేయడానికి వాడవచ్చుగా. ఆ తల్లి ఎవరో చేశారని చప్పట్లు కొట్టాం, మంచిదే. మరి ఆ బాధ్యత మన భుజాల మీద లేదా? సువార్త పనిలో మనం పాలిభాగస్థులం కాకూడదా? సరే, ఆ కారు అమ్మేసి 3 కోట్ల రూపాయలు అనాథాశ్రమానికి ఇచ్చేసిందట. ఎంతో అద్భుతంగా సేవ చేసింది. భారతదేశం ఆ తల్లిని గుర్తించి భారతదేశం తరపున అద్భుతమైన అవార్డు ఇచ్చింది. ప్రపంచ దేశాలు గుర్తించి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది ఆ తల్లికి. ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిందే, ఇన్ని దేశాలు తిరిగిందే, ఇన్ని లక్షల మంది తనకు కానుకిచ్చారే. పోప్ జాన్ పాల్ గారే ఆమె కానుకిచ్చాడంటే ఇక ఆమె దగ్గరికి ఏ రేంజ్లో కానుకొచ్చి ఉంటుందో చూడండి. ఆమె చనిపోయేటప్పుడు ఆ ఆస్తి ఎంతో చెప్తా. చనిపోయేటప్పుడు ఆమె పేర సింగిల్ పైసా బ్యాంక్ బ్యాలెన్స్ లేదంట. సింగిల్ పైసా బ్యాంక్ బ్యాలెన్స్ లేదట. మదర్ తెరీసా చనిపోయేటప్పుడు తన ఆస్తి 2 చీరలు, విరిగిపోయిన ఒక ప్లాస్టిక్ బకెట్టు, చిరిగిపోయిన చాప, కప్పుకునే దుప్పటి, ఈ 4 తన ఆస్తి అంట. ఎలాంటి సేవకులు ఎక్కడున్నారో చూడండి.
అక్కడ కట్టబడండి. ఇలా నిస్వార్థంగా ప్రభు పని కొరకు పానార్పణంగా పోయిబడేసా. మనం ఆశీర్వదించబడినా ఆశీర్వదించబడకపోయినా సేవ కొరకు ప్రాణం పెట్టి పానార్పణంగా పోయిబడే దైవ సేవకులు ఎవరో గుర్తించి, వాళ్ళు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆ సేవకుల నీడలో పెరగటానికి మించిన భాగ్యం క్రైస్తవ జీవితంలో మరొకటి లేదు. ఏం చెప్పాలో అర్థం కాదు. ఒక చోట ఇట్లాగే వెళ్ళాం. ఈ మధ్య ఆయన అంటాడు, సేవకి 20 సంవత్సరాల క్రితం వచ్చాయి గారు, పలానా కులం నుంచి రక్షించబడ్డా, నా సాక్ష్యం చాలామందిని మార్చింది, దేవుని మహా గొప్ప కృప. సేవకు వచ్చినప్పుడు నాకేమీ లేదయ్య గారు, తినటానికి కూడా లేదయ్య గారు, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఇప్పుడు నాకు లేనిదంటూ ఏదీ లేదయ్య గారు. దేవుడు ఏమీ లేని నాకు ఇదే ప్రాంతంలో 20 ఎకరాల పొలం ఇచ్చాడండి సేవకు వచ్చిన తర్వాత. ఆ 20 ఎకరాల్లో పెద్ద అమ్మాయికి 10 ఎకరాలు రాశా, చిన్న అమ్మాయికి 10 ఎకరాలు రాశా. వాళ్ళ పిల్లలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి. పౌలు సమర్పణ అద్దింటిలో కాపురం చేశాడు. పౌలు సమర్పణ పానార్పణంగా పోయిబడ్డాడు. అందుకే ఈ ఫిలిప్పీ సంఘం ఖండాలు కదిలించే శక్తిగా దేవుడు మార్చాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. పౌలులాగా ప్రతి క్రైస్తవుడు, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, క్రైస్ట్ ఈజ్ మై మోడల్, క్రైస్ట్ ఈజ్ మై గోల్, ఆఖరిది క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఎందుకు ఈ మాట అన్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి చెప్పండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నా వైపు చూడండి అందరూ, కొంచెం తలలు పైకెత్తి. తమ్ముళ్ళు నా వైపు చూడండి, అమ్మ నా వైపు చూడండి రా తల్లి. నాతో కలిసి అందరూ చెప్పండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఎవరన్నారు ఈ మాట? సహజంగా ఈ మాటను మనం వేరే కోణంలో అర్థం చేసుకుంటాం. దేవుడు మనల్ని బలపరిస్తే మనం ఏవైనా చేయగలం. నిజమే, ఏవైనా చేయగలం, దాన్ని కాదంటానికి లేదు. కానీ ఈ కాంటెక్స్ట్ ఏ సందర్భంలో పౌలు వాడాడు అని అంటే, పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాశాడు. చెరసాలలో కడుపు నిండా తిండి దొరికిద్దా? చెరసాలలో కడుపు నిండా తిండి దొరికిద్దా? దొరకదు. అక్కడ 2 కాళ్ళు బొండల్లో బిగించారు. కాళ్ళు అట్లా చాపుంటే ఏమంటారు, గిలక దగ్గర కడియాలు ఉంటాయి చూసారా? కడియాలు కాళ్ళ దగ్గర అయ్యేనాక ఆ కడియాల్లాగా చక్కకొయ్యి వచ్చి 2 కాళ్ళని ఇట్లా అరెస్ట్ చేసేది. ఇక ఇలాగే కాళ్ళు ఇట్లా చాపి పగలు రాత్రి ఆ చెరసాల్లోనే ఉండేవాళ్ళు. తిండి లేదు, దాహమైతే నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. గుండెలు బ్రద్దలు చేసే మాట ఏంటో తెలుసా? ఒకవేళ మలమూత్రాదులు విసర్జించాల్సి వస్తే వాళ్ళకేం వాష్రూమ్స్కి పానిచ్చేవాళ్ళు కాదు, బహిర్భూమికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఉన్న చిన్న గదిలో 6 అడుగులు పొడవు 4 అడుగులు వెడల్పు ఆ చిన్న గది ఉందే, ఆ గదిలోనే మలమూత్రాలు విసర్జించేది. ఆ గదిలోనే రోజుకొకసారి ఒక రొట్టె ముక్కిస్తే తినేది. ఆ గదిలోనే రోజుకొచ్చి 1 గ్లాసు నీళ్లు తాగేది. అంతే. ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నాడుగా అనాలా? నీ సువార్తను ప్రకటిస్తే నాకు ఈ కష్టం వస్తుంది అయ్యా, ఇలాంటి కష్టాలు నువ్వు అనుమతిస్తావా? అసలు నువ్వు దేవుడివేనా? నీ కొరకు నేను ఇంత ప్రయాసపడితే నాకు ఈ బాధిస్తావా? దేవుడని పిచ్చి ప్రేమతో నేను పరిగెత్తితే నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి? నాకెందుకు ఈ అన్యాయం చేశావు? అసలు నువ్వు అనేవాడి ఉన్నావా? నువ్వు ఉంటే నాకు ఈ బ్రతికెందుకు వస్తుంది అని దేవుని మీద నేరారోపణ చేసి హృదయంలో సనగాలి. ఒక మాట చెప్పంటారా? మనకి ఏ చిన్న కష్టం ఉన్నా, మన ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా మొట్టమొదటి ఎవరి మీద సనుగుతాను చెప్పండి? ఎవరి మీద? ఇంకెవరు? మనకు తేరగా దొరికేది ఎవరయ్య అంటే దేవుడే. పాపం అమాయకు ఆయనే, దేవుడే తేరగా దొరుకుతాడు ప్రతిదానికి. మనం దేవునికి ఏమీ చేయకపోయినా ఆయన మన కొరకు ప్రాణం పెట్టినా
చిన్న కష్టం రావటంతో దేవుని మీద మనం సణుగుతాం. విచిత్రం ఏంటో తెలుసా? చెరసాలలో పడిపోయాడు, కాళ్ళు బండల్లో బిగించబడ్డాయి, రోజుకొచ్చి ఒక ముద్ద అన్నం, ఓ గ్లాసు నీళ్లు, మలమూత్రాదులు అక్కడే, భయంకరమైన వాసన. అలాంటి స్థితిలో ఏమైనా ఉత్తరం రాస్తాడో తెలుసా? సంపన్న స్థితిలో ఉన్న నేను ఎరుగుదును, దేన స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా బ్రతకటం నేను నేర్చుకున్నాను. ఊరుకోయ, చెరసాల్లో ఉన్నప్పుడు ఎట్లా తృప్తిగా బ్రతకగలుగుతావు? తినటానికి తిండి లేనప్పుడు ఎట్లా తృప్తిగా బ్రతకగలుగుతావు? తాగటానికి నీళ్లు లేనప్పుడు ఎట్లా తృప్తిగా బ్రతకగలుగుతావు? సరైన సూర్యరశ్మి పట్టలేదు, మలమూత్రాదులు ఆ గదిలో ఉన్నాయి, ఆ గదిలో ఎట్లా నువ్వు తృప్తిగా బ్రతకగలుగుతావు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటాడు. నేను అబద్ధం ఆటలా, నేను చేస్తున్నా. ఎలా నువ్వు చేయగలుగుతున్నావు ఇది? నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలుగుతున్నాను అంటాడు. క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడు నీ బలమైతే కారపు మెతుకులు కూడా బిర్యానీ తిన్నట్టు తింటాం. ఆమెన్. కొంచెం పెద్దగా చెప్పండి. మీరు ఎట్టా చూస్తున్నారంటే అట్ట నా కారమే, బిర్యానీయే. 500 రూపాయల చీర కట్టుకొని కూడా 50,000 1,00,000 రూపాయలు పట్టు చీరలు కట్టుకున్న ఫంక్షన్కి వెళ్ళి అది 5,000, వాళ్ళది 50,000. నాకు దొరికాడు ఒక సన్నాసాడు, నా దాపురించాడు అని అన్నావు. 500 రూపాయల చీరే కోట్ల రూపాయల చీర కంటే బహు సంతోషంగా నువ్వు బ్రతకగలుగుతావు. ఇది మానవ బలానికి సాధ్యం కాదు. దేవుని బలం పొందుకున్నవాడు కరువులో కూడా సంతోషంగా బ్రతకగలుగుతాడు. సెకండ్ సర్వీస్లో చెప్పాను, ఒకవేళ మీరు వినకపోతే వినండి. ఒక్కరు అన్నాం కదా, పౌలు అలా బ్రతికాడు. ఎలా? క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. ఒకటి, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. రెండవది, క్రైస్ట్ ఈజ్ మై మోడల్. మూడవది, క్రైస్ట్ ఈజ్ మై గోల్. నంబర్ 4, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అయిపోయింది కదా. ఆ ఒక్కరిలో మరొక ఆయన అపోస్తలుడైన పౌలు వారి ప్రియ శిష్యుడు తిమోతి. చూడండి, తిమోతిని కూర్చి విందాం. 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. నాతో కలిసి, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. 20వ వచనం, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యాలనే చూసుకొనుచున్నారు కానీ క్రీస్తు కార్యాలను చూడరు, యేసు క్రీస్తు కార్యాలను చూడరు. నా వైపు చూడండి. పౌలు వారు ఒక యవనస్తుడు గూర్చి ఇస్తున్న స్టేట్మెంట్. తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. తిమోతి ఎలాంటి వాడంటే, మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు లేడు. అంటే తిమోతికున్న చింత ఏంటి? ఫిలిప్పీ సంఘాన్ని గూర్చిన చింత. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలు చూడరు. వేరే తిమోతికో దగ్గరకు వచ్చేసరికి ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సంఘమును గూర్చిన చింత కలిగిన వాడు. ఆమెన్. అమ్మా, లోకంలో అందరూ నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా మనవళ్ళు, నా పిల్లల భవిష్యత్తు, దీన్ని గూర్చి చింతిస్తారు. లోకస్తులు దీని గూర్చే చింతించారు. యేసు రక్తంతో కడగబడిన నీవు దీని గూర్చే చింతించావు. ప్రత్యేకత ఏముంది? వీటికి మించి సంఘాన్ని గూర్చిన చింత ప్రతి క్రైస్తవుడి గుండెల్లో గూడు కట్టుకోవాలా. సంఘానికి వచ్చేటప్పుడు, దేవా, నా సంఘానికి నేను ఎలా ఉపయోగపడగలను? మీరు నాకు ఇచ్చిన ఈ సంఘం
వ్యాపించడానికి నేను ఎలా వాడబడాలి? మందిరంలో ఒక పనిముట్టుగా నన్ను కూడా వాడుకోయ్యా, సంఘ విస్తరణలో నన్ను కూడా ఒక పాత్రగా వాడుకోయ్యా అని ప్రతి బిడ్డకు సంఘాన్ని గూర్చిన చింత గుండెల్లో గూడు కట్టుకోవాలి. ఓ మాట చెప్తా, రాసుకోండి, హృదయంలో రాసుకోండి. సంఘాన్ని, నా వైపు చూడండి, సంఘాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావో నీ కుటుంబాన్ని దేవుడు అంత ప్రేమించడం ప్రారంభిస్తాడు. సంఘాన్ని ప్రాణంగా ఎంచు, నిన్ను నీ కుటుంబాన్ని ప్రాణంగా ఎంచుతాడు దేవుడు. నేను ఎరిగిన సత్యం అది, నేను ఎరిగిన దేవుని మనస్సు అది. ఈ విశ్వాస యాత్రలో 25 సంవత్సరాల విశ్వాస సేవా యాత్రలో నా హృదయపు లోతులో నుంచి మాట చెప్తాను. మీరందరూ ఈ మాట ఎరుగుదురు కదా, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే, పెద్దగా చెప్పండి సార్, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు. దీన్ని ఆపోజిట్లో చెప్పండి, ఎవడైనా నా ఆలయాన్ని బాగు చేస్తే నేను వాడిని బాగు చేస్తాను అంటాడు. సంఘం కొరకు నువ్వు ప్రాణం పెడితే యేసయ్య నేను ప్రాణంలాగా చూసుకుంటాడు. నా సంఘాన్ని గూర్చిన చింత నీ గుండెల్లో ఉంటే నీ పిల్లలను గూర్చిన చింత దేవుడు మోయటం ప్రారంభిస్తాడు. నీ ఉద్యోగ వ్యాపారాలను గూర్చిన చింత దేవుడు మోయటం ప్రారంభిస్తాడు. సంఘానికి వచ్చే ఏ వ్యక్తి పరిచయస్తుల్లాగా ఉండకూడదు, పరిచారకులుగా ఉండాలి. ఒకసారి చెప్పండి, ఆమెను కాదు, ఆమెను వరకునే చెప్తారు, కానీ నేను చెప్పిన మాట చెప్పండి. సంఘంలో పరిచయస్తులుగా కాదు, పరిచారకులుగా ఉండాలి. పరిచయస్తుడు ఎలా ఉంటాడో తెలుసా? వచ్చినప్పుడు హాయ్ అంటాడు, వెళ్ళేటప్పుడు బాయ్ అంటాడు, అంతే. ఆమెను అంటాం ఆలస్యం, హానోకు మాయమైనట్టు మాయమైపోతాడు. మనకు అర్థం కాక ప్రభు అక్కడ ఏమన్నా జరిగిందా, ఎవరా యేసు ప్రభు వీళ్ళని ఏమైనా తీసుకొని వెళ్ళిపోయారా, మనం ఎత్తబడలేదే అన్నట్లుంటుంది కొన్నిసార్లు. ఆమెను అంటాం ఆలస్యం, మాయమైపోతారు. మరి నాకు డౌట్, వచ్చేటప్పుడు మంచిగా గోంగూర మాంసం వండుకొని వచ్చారేమో, లేకపోతే వండుకొని వచ్చిన చేపల కూర ఏమైపోద్దో టెన్షను, లేకపోతే ఏ టెన్షనో నాకు తెలియదు. కానీ సంఘానికి వచ్చిన చింత కొంతమందికి ఉండదు. అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. పౌలు వేదన పడుతూ అందరూ సొంత కార్యాలే చూసుకుంటారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. అలా చూసిన వాడే తిమోతి. అతని వంటివాడు ఎవడునో నేనంట. సంఘం ఎవరిది? యేసయ్య పెండ్లి భార్య. ఒకసారి నా వైపు చూడండి. కొందరి గుండె డబ్బు అని కొట్టుకుంటే, కొందరి గుండె డబ్బు అని కొట్టుకుంటే, యేసుక్రీస్తు గుండె నా సంఘం, నా సంఘం, నా సంఘం, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, నా సంఘం. యేసయ్య పెండ్లి భార్య కొరకు యేసయ్య ప్రాణం కొట్టుకుంటుంది. కొంచెం ఆయన గూర్చి నువ్వు చింతపడితే, ఆయన సంఘాన్ని గూర్చి నువ్వు చింతపడితే, అసలు నిన్ను ప్రేమించే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. ఒక 3 వారాల క్రితమేమో 3వ ఆదివారం చెప్పాను, ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ముందుకు రండి, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాను. ఆ రోజు క్యాబిన్కి వెళ్ళలేదు, ఎక్కడికి రండి ప్రార్థన చేస్తాను అని. సహజంగా థర్డ్ సర్వీస్కి చాలా ఎక్కువ వస్తారు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఇంకెక్కువ వస్తారు. మొత్తానికి చాలామంది వచ్చారు. నాకు తెలిసి ఆ కెమెరామెన్ దాకా లైన్గా నిలవబడ్డారు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసే పరంపరలో నా వంతు వచ్చినప్పుడు చేయించుకుందాంలే అని నిదానంగా నిలవబడతారా, అయ్యగారు నాకు చేయండి, అయ్యగారు నాకు చేయండి అని ఎగబడతారా? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఎందుకో తొందరగా వెళ్ళిపోవటానికి. అంటే మేమన్నా ఇక్కడ ఉంటావేంటి? తొందరగా వెళ్ళిపోవటానికి నీకు ఒకడికైనా తొందర నాయనా? మరి తతిమా వాళ్ళు వెళ్ళిపోవద్దా? ఎవరేమనుకుంటే మనకెందుకు సార్, నా పని పూర్తి అయిపోవాలా, నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి, నెట్టుకోవటమే. ఎక్కడన్నా పర్వాలా నాకు చేయండి అని ముందుకు వస్తారు. కొన్ని చోట్లకి వెళ్తే ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేద్దామని వెళ్తే చెయ్యి చాపటమే మన పని. ఆ తర్వాత చెయ్యి ఎవరి తల మీద ఉంటుందో మనకు తెలియదు. వాళ్ళే లాక్కొని చెయ్యి లాక్కొని, అయ్యగారు నాకు ప్రార్థన చేయి, అయ్యగారు నాకు ప్రార్థన చేయి, అయ్యగారు నాకు ప్రార్థన చేయి. కొన్ని చోట్లకి వెళ్తే చెయ్యి చాపటం మన పని, ఎవరి తల మీద ఉంటుందో దేవుడికే తెలుసు. అయ్యగారు నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయి లాక్కుంటూ ఉంటారు.
ఆ రోజు చాలామంది అయ్యగారు నాకు ప్రార్థన చేయి, నాకు టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి అన్నట్లుగా తొందరపడుతున్నారు. ఒక తల్లి మాత్రం అదిగో ఆ ఫ్యాన్ ఉంది చూసారా, ఆ ఫ్యాన్ దగ్గర నిలవబడి ఉంది. 1:30కి అట్లాగే నిలవబడి ఉంది. అందరూ ప్రార్థన చేయించుకుంటా ఉన్న అక్కడే ఉంది, అక్కడే నిలవబడింది. నా వైపు అది ఒక రకంగా దీనంగా చూస్తుంది. పెద్ద ఆవిడ, ఒక 60 సంవత్సరాల పైన ఉంటుంది. నేను అట్లాగే ప్రార్థన చేస్తున్నాను, నా వైపు జాలిగా చూస్తుంది. నేను అనుకున్నా, పాపం ఆ తల్లికి ఏదైనా కష్టం ఉందేమో, జనాల మధ్యలో చెప్పలేక అందరూ వెళ్ళిపోయిన తర్వాత తన పర్సనల్, తన కుటుంబ విషయం ఏదన్నా ఉంటే చెప్తాదేమో, పిల్లల విషయం అని అనుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఆ ప్రార్థన చేసే మధ్యలో సడన్గా అటువైపు పొరపాటును చూస్తే ఆ తల్లి నా వైపే చూస్తా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటుంది. కొంచెం వెంట్రుకలు తెల్లబడ్డాయి. నాకు ఆ తల్లి నా వైపు అట్ట చూస్తూ ఉంటే 3 సంవత్సరాల క్రితం చనిపోయిన మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మ చూస్తున్నట్లుగా అనిపించింది. నా కళ్ళు చెముడుస్తున్నాయి. ఎందుకు ఈ తల్లి ఇట్లా చూస్తుంది? ప్రార్థన చేసుకుంటా వెళ్తున్నా. 1:30 అయింది ఆ రోజు ప్రార్థన అయిపోయేసరికి. ఆ ఒక్క తల్లి అక్కడ మిగిలింది. ఇక అందరు వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. అమ్మ సారీ అమ్మ, 1:30 సేపు నిలవబడ్డారు, సారీ అమ్మ, రండి అమ్మ ప్రార్థన చేస్తాను, ఏంటి మీ సమస్య? అయినా అంతసేపు ఎందుకు నిలవబడ్డారమ్మా, 1:30 సేపు నిలవబడ్డారు మీరు అని అంటే ఆ తల్లి ఏమందో తెలుసా? అయ్యా, ఈరోజు ఉదయం ఫస్ట్ సర్వీస్కి వచ్చా, నేను 5:45కి వచ్చా, మీరు 5:45 నుండి 3 గంటల వరకు 9 గంటల సేపు నిలవబడ్డారయ్యా. నేను నిలవబడింది ఆఫ్టర్ ఆల్ 1:30 అయ్యా, మీరు 9 గంటలు నిలవబడ్డారే. దేవా, ఈ బిడ్డకి ఎంత ఓర్పిచ్చావో కదా, కొత్త పాతాను లేకుండా అందరితో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు కదా, ఎంత సహనంతో మాట్లాడుతున్నాడు కదా. నిన్ను చూసి 9 గంటల కష్టం ముందు ఆఫ్టర్ ఆల్ నాకు 1:30 కష్టం ఎంతయ్యా, ఇంకొక అర్ధగంట అయినా నేను ఉండేదాన్ని అయ్యా. ముగింపులో తను ఏమందో తెలుసా? అయ్యా, నీలాంటి కొడుకు ఒక్కడు నా కడుపును పుట్టినా చాలయ్యా, ఒక్కడు నా కడుపును పుట్టినా చాలు. ఒకవేళ నా కొడుకుల తరం కాకపోయినా పుట్టబోయే మనవ సంతతైనా అలాంటి వాడు ఒక్క సేవకుడు పుట్టితే చాలయ్యా. 9 గంటలు నిలవబడి ఉన్నావయ్యా. నాకు అప్పుడు అనిపించింది, నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయి అన్నవాళ్ళు గుర్తుంటారా? నాకు ఆ తల్లి గుర్తుంటుందా? ఎందుకు? నా క్షేమాన్ని గురించి ఆ తల్లి విచారించింది. నేను ఎన్ని గంటలు నిలవబడ్డానో లెక్కేసింది. బాబో, ఇంత కష్టపడుతున్నాడు, ఇవన్నీ గుర్తుంచుకొని నేను కష్టపడింది 1:30 నువ్వు 9 గంటలు నిలవబడ్డావయ్యా. ఆ మాట అంటంతో, దేవా, మమ్మల్ని గురించి విచారించే మనస్సు. నేనంట, ప్రతివాడు తన ఇంటిని గురించి విచారిస్తాడు, దేవుని ఇంటిని గురించి ఎవరు విచారిస్తారో, దేవుని ఇంటి కొరకు ఎవరు ప్రాణం పెడతారో ఎగైన్ వాళ్ళను ప్రాణంలాగా చూసుకుంటాడు దేవుడు. వాళ్ళను గుండెల్లో పెట్టుకుంటాడు దేవుడు. వాళ్ళను ఆశీర్వదించే విధానమే ఓ ప్రత్యేకంగా దేవుడు చేస్తాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. తిమోతి సంఘక్షేమాన్ని గూర్చి నిజముగా చింతించువాడు. అమ్మా, అయ్యా, ఎప్పుడు సంఘాన్ని గూర్చిన చింత. దేవా, 2 కుటుంబాలతో మేము సోరారంలో పరిచర్య ప్రారంభించాం, ఇన్ని వేల మందిని చేసాం, చాలదయ్యా, కోట్ల మందికి నీ వాక్యం ప్రకటించాలి. ఈ స్థలంలో ఒక ఆరాధన జరిగేది, తర్వాత 2 ఆరాధనలు అయ్యాయి, ఆదివారం 3 ఆరాధనలు అయ్యాయి, ఇప్పుడు 4 ఆరాధనలు అయ్యాయి. చాలదు ప్రభువా, ఈ హైదరాబాద్ పట్టణం అంతా మీరు మాకు సొంతం చేయాలి నాయన. నాసిక రంధ్రాల్లో ఊపిరున్న ప్రతి మనిషికి మా పరిచర్య ద్వారా మీ సువార్త అందించబడాలి ప్రభువా. అయ్యా, ఈ పనిలో నన్ను ఒక పాత్రగా వాడుకోయ్యా, నేను ఎలా ఉపయోగపడగలను, మీ పని కొరకు నన్ను ఉపయోగించుకోయ్యని సంఘాన్ని గూర్చిన చింత నీకుంటే, మరలా చెప్తున్నా, ఎవడైనా నా దేవుని ఆలయాన్ని బాగు చేస్తే, ఎవడైనా సరే, ఆ తల్లి ఎవరైనా సరే, తన ఆలయాన్ని ఎవరైనా బాగు చేస్తే వాళ్ళ రుణాన్ని దేవుడు ఉంచుకోడు. వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ,
ఇంకొక వడ్డీ ఉంది, భూచక్ర వడ్డీ. అన్నీ కలిపి ఒకానొక రోజు నీ ఒడిలో దేవుడు వేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. కూర్చున్న లేచిన, సంఘాన్ని కూర్చున్న చింత. అలాంటి వ్యక్తులు ఫిలిప్పీ సంఘంలో ఉన్నారు. ఆఖరి ఒక మాట చెప్పి ఇక నేను ముగిస్తాను. జస్ట్ ఒక 5 minutes. ఈరోజు నేను ఎవరికి ప్రార్థన చేయలేను, దయతో నన్ను క్షమించండి. ఇశ్రాయేల్ అన్న సేవకులు ఉంటారు, వారిని కలవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుంచి 30వ వచనం వరకు నాతో కలిసి, మరియు నా సహోదరుడును, జత పనివాడును, తోటి యోధుడును, మీ దోతయు, నా అవసరమునకు ఉపచరించువాడనైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. పెద్దగా, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కరుణించాను. కాబట్టి రైట్, నెక్స్ట్ 29. నాతో కలిసి, నా యొడల మీ ఉపచర్యలో ఉన్న కొదువలు తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. అయ్యా వినండి, అమ్మ వినండి, ఒక విలువైన మాట. పౌలు వారు తన సువార్త ద్వారా రక్షించబడి తన వాక్యం చెప్తే ప్రభు తట్టు తిరిగి పౌలు గారి దగ్గర పరిచారకుడుగా బ్రతుకుతున్న తన తోటి సేవకుని గురించి ఎట్లా పరిచయం చేస్తాడో చూడండి తమ్ముడు. మళ్ళా ఎట్లా పరిచయ వాక్కులు పలుకుతాడో చూడండి. ఎపఫ్రోదీత నా అసిస్టెంట్ అండి, ఎపఫ్రోదీత నా కింద సేవకుడండి, ఎపఫ్రోదీత నా దగ్గర పనిచేసేవాడండి అని పరిచయం చేయాల. ఏమని పరిచయం చేస్తున్నాడక్క? నా సహోదరుడు, నా జత పనివాడు, నాతోటి యోధుడు. చూడండి ఏమంటాడు? నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోటి, నేను యోధుడినే, ఎపఫ్రోదీతు కూడా యోధుడే. పొలం దున్నటానికి 2 ఎద్దులు ఉంటాయి. ఒక ఎద్దు నేనైతే 2వ జత ఎద్దు ఎపఫ్రోదీతు, నా సహోదరుడు. ఎంత ఘనంగా మాట్లాడుతున్నాడు చూడండి. కొన్ని చోట్ల పెద్ద మినిస్ట్రీస్ కలిగిన వాళ్ళు కొన్ని చోట్ల ఇలాంటి ప్రత్యక్షత లేకుండా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యే పిల్లలను పరిచయం చేస్తా, మా కింద సేవ చేసేవాళ్ళు, వాళ్ళు కింద సేవ చేస్తే వీళ్ళు ఎక్కడున్నట్టు అటు నుంచి అటే పోతాడు. ఆ పరిచర్యలు కనపడవు. తోటి సేవకులను జత పనివారిగా చెప్పాలి, కానీ మా కింద పనివాళ్ళు, మా అసిస్టెంట్లు, మా బ్యాగులు మోసేవాళ్ళు పరిచర్య చేస్తారు, బ్యాగులు మోస్తారు. అవన్నీ వాక్యానుసారమే, కానీ సేవకుడికి ఆ భావన ఉండకూడదు. సేవకుడికి ఏ భావన ఉండాలి? నా జత. చాలా చోట్ల చూడండి, పెద్ద పెద్ద మినిస్ట్రీస్లో ఆయన ఏమీ లేని స్థితిలో సేవ ప్రారంభించినప్పుడు విశ్వాసులు ఎంతోమంది చేయూతనిస్తారు. ఆ విశ్వాసుల పిల్లల్లో కొంతమంది సేవకులు అవుతారు. ఈ సేవకుడి సేవ ఎదిగిన తర్వాత, ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఆయన కొడుకుల్ని స్టేజ్ మీద నిలవబెడతాడు. కానీ అన్ని సంవత్సరాలు సేవలో తరిఫీదైన వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? సౌండ్ బాక్సుల దగ్గర, చర్చి ఊడ్చే చోట, బాత్రూములు కడిగే చోట, టాయిలెట్లు వాష్ చేసే చోట, కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు. కానీ వీళ్ళ కళ్ళ ముందు పెట్టి పుట్టి వీళ్ళు ఆడిస్తే పెరిగి వీళ్ళ స్కూల్కి తీసుకెళ్ళిన పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయిన తర్వాత మా తండ్రి తర్వాత మేమే సేవకులమని వారసత్వంగా సేవ తీసుకుంటారు. మరి తతిమా వాళ్ళు ఎవరయ్యా? మా అసిస్టెంట్లండి, మా పని వాళ్ళండి. నాయకుడికి ఉండాల్సిన దర్శనం ఏంటో తెలుసా? తనతో కలిసి సేవ చేసే సేవకుల పిల్లలను జత పనివారిగా ఎంచాలి. రాసుకోండి ఇది గుండెల్లో, జత పనివాడిగా ఎంచాలి, జత పనివాడిగా ఎంచాలి. అరే పౌలు ఎక్కడ సార్? పౌలు శిఖరం.
ఎపఫ్రోదితు ఎక్కడా? తిమోతి ఎక్కడా? ఫిలోమోను పత్రికలో అంటాడు, నా జత పని వాడగు తిమోతి, నా జత పని వాడగు లోక, నా జత పని వాడగు. వీళ్ళు ఎవరంట? అరే పౌలు ఎక్కడా? వీళ్ళెక్కడా? వాళ్ళను జత పని వారిగా అంత గొప్పగా చూసుకుంటూ వచ్చాడు. నాయకుడికి ఎప్పుడూ అలాంటి గొప్ప ఆలోచనలు ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. సరే, ఆ నాయకుడి దగ్గర పెరిగే ఈ పరిచారకుడు ఎలా ఉన్నాడు? పౌలు ప్రభు కొరకు ప్రాణం పెడితే పౌలు కొరకు ప్రాణం పెట్టేవాడిగా తయారయ్యాడు ఎపఫ్రోదితు. మరొకసారి ఈ మాట చెప్తున్నా, పౌలేమో ప్రభు కొరకు ప్రాణం పెట్టాడు, ఎపఫ్రోదితు పౌలు కొరకు ప్రాణం పెట్టడానికి తెగించాడు. అతడు నా పరిచర్యలో కొదువైన వాటిని తీర్చడానికి నాకు పరిచర్య చేసి 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 చూసి అతడు రోగి అయ్యాడు. ఎవరి పరిచర్య చేసి? కొంచెం పెద్దగానండి. ఎవరు పరిచర్య చేసి? సేవకుడికి పరిచర్య చేసి చేసి ఇతడు రోగి అయ్యాడట. చూసారా? అంటే తన సమర్పణ. నేనేదో గొప్ప సేవకుడిని కావాలి కాదు. అందరూ గొప్ప సేవకులు కాలేరు కదా, అందరూ ఒకే కోణంలో వాడబడలేరు కదా. పౌలన్న గొప్ప సేవ చేస్తున్నాడు, ఆయనకు సేవ చేస్తూ బ్రతుకుతా చాలు. ఆయనకు పరిచర్య చేసే విషయంలో చేసి చేసి ఎపఫ్రోదితు ఏమయ్యాడట? రోగి అయి అంటాడు, చావునకు సిద్ధపడ్డాడు అంటాడు. విన్నారు ఈ మాట? ఎలా జరిగి ఉంటుంది? పౌలు వారిని విపరీతంగా కొట్టేవాళ్ళు. అరిపాదం నుంచి నడినెత్తి వరకు ఫిలిప్పీ సరసాల్లో పడ్డప్పుడట వాళ్ళతో పందెం వేసాడట, కొట్టండి, మీరు ఎంత కొట్టాలనుకుంటారో అంత కొట్టండి. విన్నారు ఈ మాట? ఎంత కొట్టాలనుకుంటున్నారో అంత కొట్టండి, కానీ కండిషన్ ఒకటి, ఎవరు కొట్టని చోట కొట్టాలా. విన్నారా ఎంత బాగుందో ఇది? కొట్టండి, కానీ ఎక్కడ కొడతారంటే ఎవరు కొట్టని చోట, దెబ్బ కనపడని చోట కొట్టండి అన్నాడట. సైనికులుగా మాకు అది వెన్నతో పెట్టిన విద్య, ఉతికారేకపోతామా అని చెప్పి సొక్కా ఇప్పు తీశారంట. దెబ్బలేని స్థలం ఏదో మొత్తం చూస్తే ఒళ్ళంతా జల్లెడబడిన శరీరం లాగా ఉందట. జల్లెడబడిన శరీరం. కాళ్ళ మీద ఉన్న బట్టలు తీశారు జల్లెడలాగా. ఆ గాయాలు కాయలు కాసి అరిపాదం నుంచి నడినెత్తి వరకు ఈ స్థలములో గాయం లేదు అని చెప్పుకోవటానికి వీలు లేకుండా గోధుమలు దంచబడ్డట్టుగా ఈ దైవజనుడు దంచబడ్డాడట. ఆ శరీరాన్ని చూసి యేసయ్య అంటే ఎందుకయ్యా ఎంత పిచ్చి ప్రేమ, ఎంత భయంకరంగా కొట్టించబడతావా, ఏముందయ్యా యేసులో? పౌలు శరీరం మీద ఉన్న గాయాలు చూసి రోమా సైనికులు అనేక మంది మారు మనసు పొందారట. కారు మీద వెళ్తుంటే చూసి కాదు, 7 అంతస్తుల భవంతి మీద కూర్చుంటే చూసి కాదు, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడో చూడండి, 3 పిల్లల్ని ఇచ్చాడు, మూయబడిన గర్భం తెరిచాడు, 7 తులాల, వీటిని చూయించి కాదు, తన శరీరం మీద క్రీస్తు నిమిత్తమై కలిగిన గాయాలను చూపించి ఆ గాయాలను చూసి ఎంతోమంది రోమా సైనికులు మానేరట. తమ్ముళ్ళారా అర్థమవుతుందా? ముగిస్తుంది ఇక్కడ. ఇలా గాయాలైన రోజుల్లో, విపరీతంగా కొట్టిన రోజుల్లో వాళ్ళంతా గాయాలు కదా, రక్తం చీమి ఒడుస్తూ ఉంటే, ఇందాక చెప్పా చెరసాలలో ఒక 6 అడుగులు వెడల్పు, 4 అడుగులు 6 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పు. తినేది అక్కడే, నిద్రపోయేది అక్కడే. ఇంకోసారి చెప్తున్నా, మలాన్ని మూత్రాన్ని విసర్జించేది అక్కడే. ఎంత భయంకరంగా తమ్ముడు బొండల మధ్య బిగించబడింది. ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో, ఏగల మోత. ఇప్పుడు ఒళ్ళంతా పుండ్లు కదమ్మా, రక్తం కారుతుంది కదా, చీమి కదా, ఎక్కడెక్కడున్న ఈగలన్నీ ఆయన మీదకి వస్తాయి కదా. ఈగలు గొయ్యని మోత మోగుతా ఆ పుండ్ల మీద వాలి పుండ్లు తింటూ ఉంటే అల్లాడిపోతూ ఉండేవాడట. అప్పుడు ఎపఫ్రోదితు, పౌలన్నా నేను నీకు సేవ చేస్తానన్నా, నువ్వు యేసయ్య సేవ చేయి, నువ్వు యేసయ్య సేవ చేసుకుంటా వెళ్తూ ఉంటే నేను నీకు సేవ చేస్తా పౌలన్నా, నువ్వు అంట్రోడు అనుకోకు, నీకు ఇచ్చిన కృపలు మామూలు కృపలు కాదు, ఖండాలు కదిలించే కృపలు దేవుడు నీకు ఇచ్చాడు. పౌలన్నా నువ్వు అంట్రోడు అనుకోకు, నీకు సేవ చేస్తానన్నా. పౌలు నిద్రపోతూ ఉంటే
రాత్రి అంతా విసనకర్ర తీసుకొని విసిరేవాడంట. విసిరి 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 అలసిపోయి అలా ఒక కునికేద్దాం అనుకునే లోపు మరలా ఈగలు వచ్చేవి. పౌలు మేలుకొని ఆ ఈగలను కొడదామని ఇలా అనేలోపు అరికిడై లేచేవాడు. సారీ పౌలన్న, నిద్ర వచ్చింది, తట్టుకోలేకపోతున్నా అని దివారాత్రులు పౌలును కంటిపాపలాగా కాచుకొని పౌలును కాపాడి కాపాడి పౌలుకు పరిచర్య చేసి ఈయన రోగైపోయాడట. ఏమి త్యాగం సార్, ఏమి త్యాగం. వాళ్ళు యాగమైపోయారు కాబట్టే లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా మారిపోయారు. మా కొరకు ప్రార్థన చేయండి. మేమంత గొప్పవాళ్ళమని కాదు, కానీ పౌలులాగా, ఎఫ్రొదీతులాగా నేను, దేవుడు మనకిచ్చిన మన పిల్లలు, మేమందరం కలిసికట్టుగా అలా పరిచర్య చేసే కృప దేవుడిచ్చునుగాక. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన సేవ ఉందే, దేవుని కృప. నేను దైవ సేవకురాలు, సేవ నిమిత్తం ఎంత యాగమైపోయి ఈరోజు పరిచర్య ఈ స్థితికి వచ్చిందో ఒక చిన్న అనుభవం చెప్తా. ఫెయిత్వంలో అన్నం వండుకుంటే మా ప్రారంభ దినాల్లో అన్నం పారేసిన రోజు ఒక్కట్లేదు. ఎవరో అతిథులు వస్తారు అని అనుకొని వండుతాం, రారు, అన్నం మిగిలిపోద్ది. సరే సాయంత్రం విజిటింగ్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేద్దాం అని వెళ్ళేటప్పుడే వండుకొని వెళ్ళేవాళ్ళం. చిన్న విషయం. ఆడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో ప్రార్థన, ఏదో ప్రార్థన చేసి వద్దామంటే వాళ్ళు బలవంతం చేసి అక్కడ భోజనం చేయటం. ఈడ వండుకున్న అన్నం, ఈ రాత్రి వండుకున్న అన్నం టిల్ డేట్ సద్యన్నం తినటానికి ఏనాడు మేము మొహమాట పడలా. మేము కూడా తింటామన్నా అంటారు, తినాలా. కొన్నిసార్లు అన్నం మిగిలిపోతే ఆ అన్నం 2-3 రోజులు సద్దిదైపోయి ఈరోజు తిన్నా మధ్యాహ్నానికి మిగిలి, మధ్యాహ్నం తిన్నా సాయంత్రానికి మిగిలి, సాయంత్రం తిన్నా మరలా మరుసటి రోజుకి మిగిలి, మరుసటి రోజు ఉదయం తిన్నా మధ్యాహ్నానికి మిగిలితే ఆ సద్యన్నం నీరు గారేది. నేను అబద్ధం ఆడుట్లా. నేను ఆడేది అబద్ధం అయితే నా నోట దేవుడున్న సత్యవాక్కు తీసేస్తాడు. ఆ అన్నం నీరు గారుతూ ఉంటే అల్యూమినియం జాలీలాగా ఒక గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో అన్నం వేసి దైవజనరాలు ఇట్లా ఉడికి ఇట్లా అని ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత పాచిపోయిన అన్నం తిన్నాం. ఎందుకో తెలుసా? ఈ 10 రూపాయల సేవ కోసం దాచిపెడితే, ఈ 10 రూపాయల సేవ కోసం దాచిపెడితే రేపు ఏదైనా ఒక వస్తువు కొనొచ్చు, సౌండ్ సిస్టమ్ కొనొచ్చు, పలానా వస్తువు కొనొచ్చు అని మా యవ్వన జీవితం అంతా కడుపు చంపుకొని తినే వయసులో కడుపు నిండా తినాల్సిన వయసులో కడుపు నిండా తినకుండా ఎన్ని త్యాగాలు చేశాం. ఈరోజు కూడా ఒక్క నెలకొచ్చి ఒకటి పెట్రోల్ డీజిలే ఒక్క నెలకొచ్చి 2 లక్షలకు పైగా అవుతుంది. ఒట్టి పెట్రోల్ డీజిల్ ప్రతి నెల. ఈడ కెమెరామెన్ ఏడి స్వరూప ఎక్కడున్నా? స్వరూపమే లేకుండా పోయిందా ఏంటి? వాళ్ళు మారేటట్టు ప్రార్థన చేయండి అమ్మా, మీకు దండం. నెలకు ఒక 10,000 ఖర్చు, నెలకు ఒక 5 లక్షలు ఖర్చు పెట్టిస్తారు నా చేత. అదిగో ప్రవీణ్ అన్న, ప్రణయ్ అన్న మొన్న 7 లక్షలు ఖర్చు పెట్టించారు. 7. ఆ విజయ్ ఎక్కడున్నాడు? మీరు ఇప్పుడు ఆలోచిస్తా ఏం చేస్తూ ఉంటారు అన్నాళ్ళు. ఆ డబ్బులు అనేక సేవకే ఖర్చు పెట్టింది వాళ్ళ ఇంటికి కాదు. ఎప్పటికప్పుడు పరిచర్య పెరిగే కొద్దీ ఎంత టిల్ డేట్. నేను వేసుకునే చొక్కాయి చూడండి, నేను వేసుకునే చెప్పులు చూడండి. చెప్పులు 1000 రూపాయలు దాటవు. నన్ను అడిగితే స్లిప్పర్ల మీదే తిరుగుతా. కానీ బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది పాపం అనుకుంటారు వీడికి కనీసం మేనస్ కూడా లేదని, ఎవరో అనుకుంటారని వాళ్ళ కోసం ఆ చెప్పులు 1000 రూపాయలు దాటదు. ప్యాంట్ షర్ట్
ఈ చర్చికి 2018లో మనం చర్చి కన్స్ట్రక్షన్ పూర్తయితే ఇప్పటికి ప్రతి సంవత్సరం రంగేసాం. ఒకసారి చర్చిలు చూడండి, అటు చూడండి అమ్మ, ఒకసారి అటు చూడండి. పెళ్లి కూతురు కనపడినట్టు కనపడింది చర్చి. ఇప్పుడు 8 సార్లు పెయింట్ వేసాం. మేము ఉండే ఫెయిత్ ఉంది. దానికి 2018లో రంగేసాం. ఈ రోజు వరకు దాని ముఖం చూడలా. ఆ గోడలు రోజు నాతో అంటాయి, పాస్టర్ గారు నా రంగు కూడా వేయవచ్చు కదా, నా రంగు కూడా వేయవచ్చు కదా, కొంచెం దయదాల్చండి అయ్యారు. ఆ గోడలు చూసినప్పుడల్లా నా వైపు జాలిగా చూస్తాయి. ఓ సోఫా సెట్ లేదు, ఓ డైనింగ్ టేబుల్ లేదు. అట్లాగని ఈ చెప్పానని మీరు కొనియమని అనుకునేరు కాక తల్లి మీకు దండం. ఒకవేళ మీరు మాకు తీసుకొచ్చి ఇచ్చిన ఎవరికొకటి ఇచ్చేస్తాం మేము, మాకు వద్దయి. సింపుల్ లైఫ్. ఎందుకో చెప్పమంటారా? సేవకుడు యాగమైతే కొన్ని లక్షల మందికి దీవెన కారణంగా మార్చబడతారు. రిచ్గా సేవ చేసే సేవకులు ఉంటారు. మీరు కావాలంటే చూడండి, రాబోయే సంవత్సరాలు, రాబోయే తరాలు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని మాదిరిగా తీసుకుంటారు. ఆ దైవజనుడు ఇలా బ్రతికేవాడంటరా, ఆ దైవజనరాలు ఇలా బ్రతికేదంట్రా, వాళ్ళ కోసం సెంటు భూమి కూడా కొనుక్కోలేదంట్రా. బాబోయ్, చేస్తే అలా సేవ చేయాలని రాబోయే తరాలు ఘనంగా దేవుని గురించి మాట్లాడుకుంటారు. అలాంటి ఫిలిప్పీ సంఘంగా మన సంఘాన్ని కట్టుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.